ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిత్యము దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించునుగాక. మంచిది. ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూహల గ్రంథము 17వ అధ్యాయము 45-46 వచనాలు ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఈ 45-46 వచనంలో కంటే ముందుగా మనందరికీ తెలిసిన మాటే, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని, ఒక చక్కటి మాటను, చక్కటి కార్యమును దేవుడు మన జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. దావీదు, నీవు కత్తియు ఈటెను బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుచున్నాడు. నేను నిన్ను చంపి నీ తలను నెంట్రుకలను ఇజ్రాయేలు దేవుడైన అని లోక నివాసులందరినీ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును, ఆకాశ పక్షులను, మృగములన్నీ ఇత్తును. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథంలో ఫిలిష్తీయుడైన గొలియాతును దేవుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయేల్ ప్రజల మీదకి వారు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఫిలిష్తీయుల్లో ఒకని బలవంతుడిని, ఇక్కడ మనం చూసినట్లయితే చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇజ్రాయేలు ప్రజల మీదకి, ఇజ్రాయేలు అనగా దేవుని ప్రజల మీదకి ఈ యొక్క ఫిలిప్పీ దేశపు వారు యుద్ధానికి ప్రకటించినప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, వీరన్న సందర్భంలో గొలియాతుని ఎన్నుకొని ఈ గొలియాతుని వారు ఈ ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, వీర ఫిలిప్పీ దేశ ప్రజలు అంటున్నారు, ఈ ఇజ్రాయేలు ప్రజలు ఓడించడానికి, వీరి సైన్యాన్ని ఓడించడానికి నీ ఒక్కడవే చాలు అని గొలియాతును ఇజ్రాయేలు ప్రజల మీదకు పంపించినప్పుడు ఈ గొలియాతు మీద ఉన్న చూసి వారందరూ భయపడుతున్నారు. గొలియాతుని చూసి రంగు, రూపము, హైటు అవన్నీ చూసి ఇజ్రాయేలు ప్రజలు, అంటే దేవుని ప్రజలు భయపడుతున్నప్పుడు దేవుని కలిగిన దావీదు ఏమంటాడు తెలుసా? నా సైన్యములకు అధిపతి యొక్క దేవుడు ఇతడుని నా చేతికి అప్పగించేదను అన్నాడు. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేకమైన శ్రమల చేత, అనేకమైన ఇబ్బందుల చేత మన ఉదయకాలము లేచిన కానించి మనము మన కుటుంబాలు నలిగిపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఈరోజు నీకు నాకు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నా సైన్యములకు యెహోవాగు దేవుడు నీ పక్షమున యుద్ధము చేయబోతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల పక్షమున యుద్ధము చేయడానికి అందరూ భయపడుతున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపట్టుకున్నాడు. అతడు దావీదును దేవుడు తన శత్రుని తన చేతులకు అప్పగించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతికి నీ శత్రువును దేవుడు అప్పగించబోతున్నాడు. నీ శత్రు ఎదుట దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ఆయన నీ పక్షమున న్యాయముగా నిలబడబోతున్నాడు. నీవు న్యాయమును కోల్పోయి బ్రతుకుతున్నావు. అన్యాయముగా నిన్ను నీ కుటుంబాన్ని ఎవరైనా హేళన చేస్తున్నారేమో, అన్యాయము చేయాలని నీ పక్షమున వారు నిలబడుతున్నారేమో, ఈరోజు దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానమే తెలుసా? నీ పక్షమున నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. దావీదు చేతిలో ఏమీ లేదండి, అందరూ అతన్ని హేళన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఇక 45 వచనం క్లియర్గా, దావీదు, నీవు కత్తియు ఈటెను బల్లెమును ధరించుకొని వచ్చావు, కానీ నా మీదకి వచ్చావు. కానీ ఆయన అంటున్నాడు తెలుసా?